నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మొదలు పడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. గత 2 రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక ఆవేదనతో ఒక మాటలు మాట్లాడడం జరిగింది ఒక స్టేజ్ మీద. సినిమా ఇండస్ట్రీని ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మాకు చాలా కష్టం ఉంటుంది. కొన్ని ట్రోల్స్ చేసి, కొన్ని మీమ్స్ చేసి ఆ సినిమాను తొక్కేమాకండి, ఆ సినిమాని కించపరచమాకండి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్నే బేస్ చేసుకొని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. తమన్లో ఎంత ఆవేదన ఉందని ఇంతవరకు నేను గమనించలేదు. తమన్లో ఇంత ఆవేదన గురవుతున్నాను సినిమా గురించి ఇంతవరకు నేను అతని మీద ఈ ఈ ఉద్దేశం నేను తీసుకోలేదు అన్నట్టుగా చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం? తమని ఆవేదనని చిరంజీవి గారు అర్థం చేసుకొని ట్వీట్ చేశారు. చిరంజీవి గారు తన ఇన్నాళ్ళ కెరీర్లో ఇప్పటిది కాదు ఆయన కెరీర్ 70-80 నుంచి ఆయన కెరీర్ ఉంది. అప్పటి నుంచి ఇన్ని దశాబ్దాలుగా ఆయన కెరీర్ని కాపాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును నిలబెట్టుకొని దాన్ని కొనసాగిస్తూ ఆయన తన గమ్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఎప్పుడూ లేని ఒక వింత పోకటి సినిమా ఇండస్ట్రీ అలా వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక వ్యక్తే సినిమా ఇండస్ట్రీ మీద కక్ష పట్టడం, తన తప్ప ఇంకెవరు ఉండకూడదని అనుకోవటం, తన సినిమా తప్ప ఇంకొక సినిమా హిట్ కాకూడదని కోరుకోవటం, తన సినిమాకి కలెక్షన్స్ రావాలి తప్ప ఇంకొక సినిమాని రాకూడదని కావాలని ఒక టీంని ఏర్పాటు చేసి సినిమాని ట్రోల్ చేసి యాసిడ్ ట్యాగులు క్రియేట్ చేసి యూకే, యుఎస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసి సినిమాని పైరసీ చేపించేసి హెచ్డి క్వాలిటీలో అవకాశం ఉన్న ప్రతి చోట సినిమాని ప్లే చేసి సంక్రాంతి పోతున్న బస్సుల్లో కావచ్చు, లోకల్ కేబుల్లో కావచ్చు, ఈవెన్ మూవీ రోల్స్ లాంటి సైట్స్లో కావచ్చు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సినిమాని లీక్ చేసేసి సినిమా కలెక్షన్ దెబ్బ కొట్టే కల్చర్ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారికి వచ్చింది. అవును, గతంలో పైరసీ చేసేవాళ్ళు కానీ దొరకకుండా ఎవరో ఎక్కడో చేసేవాళ్ళు, దాన్ని పట్టుకోవడం కూడా కష్టమయ్యేది. కానీ రిలీజ్ అయిన రోజే పైరసీ రావటం, అందులో పైరసీ ఒక టాస్క్, నెగిటివ్ ట్రోలింగ్ రెండో టాస్క్, దారుణమైన ట్రోలింగ్, హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సినిమా బాగాలేదు, వేస్ట్ వేస్ట్ వేస్ట్. సినిమా రిలీజ్ అయిన రోజు అన్నా పర్లేదు, సినిమా రిలీజ్ అయ్యాక అంటే 2 రోజుల ముందే అసలు సినిమా ఇంకా రిలీజే కాలేదు, అది ఎలా ఉందో లేదో ఎవరికీ తెలియదు, కానీ బాగలేదనే ట్రోల్ స్టార్ట్ అయ్యాయి. వీళ్ళకి ఎలా తెలిసి బాగలేదని అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు అసహనం వ్యక్తం చేశారు సినిమా చూసి, తిరురాజు గారు నెత్తి పట్టుకున్నారు, సినిమా పోయిద్దని రామ్ చరణ్కి ముందే అర్థమైపోయింది. ఇవన్నీ అరే ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా బాగాలేని సినిమాని తీస్తారా? బాగుండాలనుకొని తీస్తారు, బాగా చేసామనుకొని తీస్తారు, హిట్ కావాలని కోరుకుంటారు. 450 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. అంటే సినిమా బాగుంటామంటే ఏంటి? ఏ కంటెంట్ కావాలి వీళ్ళకి? ఒక స్మగ్లర్ కంటెంట్, ఒక టెర్రరిస్ట్ కంటెంట్, ఒక దొంగ కంటెంట్ కావాలా? ఏం కావాలి వీళ్ళకి? జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది సినిమా బాగుంటామంటే ఏంటి? నాకు పోకిరి సినిమానే అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది, ఈ జనరేషన్కి గాంధీ అనే సినిమాది ఎవడో చోటు అని, అదే కడప ప్యాక్షనిస్ట్ అనే సినిమాది 100 days గ్యారంటీ, 100 కోట్లు గ్యారంటీ ఓకే అని చెప్పేసి చెప్తాడు. అంటే ఆ సినిమాలే కావాలా? సామాజిక కథాంశాలతోటి, పౌరాణిక కథాంశాలతోటి, ఈ సమాజానికి ముడిపడిన అంశాలతోటి సినిమాలు తీస్తే చూడరా ఈ జనాలు? ఒక ఎలక్షన్ కమిషనర్ విధుల గురించి సినిమా చూస్తే బోరింగ్ అనిపిస్తుందా? ఒక స్మగ్లర్ మన దేశ అటవీ సంపదను బయట దేశానికి తరలించే రకంగా సినిమా తీస్తే అది బాగుంటుందా? అసలు మనం భారతీయులమేనా? నాకు డౌట్, మనం భారతీయులమేనా? భారతీయులమైతే అలాంటి సినిమాని హిట్ చేసుకుంటామా? మనకు ఫీలింగ్స్ లేవా? మనకు మనోభావాలు లేవా? మనం భారతీయులుగా ఉండి మన దేశ అటవీ సంపదని బయట దేశాలకు తరలించడం హీరోయిజం ఎలా అవుతుంది? అది విలన్ చేస్తే హీరో అడ్డుకోవాలి. ఇప్పుడు స్మగ్లింగ్ చేసేవాడు విలన్గా చూపిస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించారు. స్మగ్లింగ్ చేసి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడానికి హీరోయిజంగా చూపించారు. నా అభ్యంతరం హీరోయిజంగా దాన్ని చూపించడం. అది విలనిజం అంటే నాకు అభ్యంతరం లేదు, దాన్ని వేరే హీరో అడ్డుకుంటాడంటే అభ్యంతరం లేదు. కానీ అట్లాంటి కంటెంట్ ఏమో మనకు నచ్చుతాయి, ఇలాంటి సినిమాలకే నెగిటివ్ ట్రోలింగ్లు పడతాయి. అంటే ట్రోలింగ్ ఎవరైనా చేపిస్తున్నారంటారా? చేపిస్తున్నారనే కదా పోలీసులు. మరి ఇప్పుడు 6 అరెస్ట్ చేశారు కదా, ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఎంక్వైరీ నడుస్తుండగా మనం పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఓపెన్గా, లేకపోతే ఓపెన్గా చెప్పేస్తాం, మనకు ధైర్యం ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అఫీషియల్గా ఒకరోజు పోలీసు వాళ్ళు చెప్తారు కాబట్టి అప్పుడు చెప్పేంత వరకు ఆగుదామని చెప్పేసి ఓ పెద్ద నెట్వర్క్తో ఇప్పుడు పోలీసులు కూడా ఎంతవరకు ఛేదించగలరు అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ అకౌంట్స్ కాదు,
బయట దేశాల నుంచి ఆపరేట్ చేశారు అకౌంట్స్. ఎంత నెట్వర్క్ అంటే ఇప్పుడు అనుకోకుండా, ఇప్పుడు పైరసీ చేసే వాళ్ళు ఎట్లుంటారు, అనుకోకుండా ఎవడో ఒకటి చేస్తూ ఉంటాడు. నాన్ క్వాలిటీ వీడియోస్ మూవీ రూల్స్లో వస్తూ ఉంటాయి. అవును. కానీ ఇది క్వాలిటీ వీడియో, హెచ్డి క్వాలిటీ వీడియో వచ్చింది. ఈ ఈ రకమైనటువంటి పని ఏదైతే ఉందో నిజంగా సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి వచ్చింది. అవును. ఇంతవరకు ఎప్పుడూ లేనిటువంటిది. ఇంత ముందు కూడా హీరోల మధ్య పోటీ ఉండేది, ఎప్పుడూ ఉండేది సినిమా రంగంలో పోటీ. ఇప్పుడు ఎన్టీఆర్కి నాగేశ్వరరావు గారి మధ్య పోటీ ఉండేది, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరి మధ్య కూడా పోటీ ఉండేది. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళ మధ్య కూడా పోటీ ఉండేది. కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అయితే గీత కింద ఫ్యాన్స్ ఏమన్నా వాదులాడుకునే వాళ్ళు, కానీ పైన హీరోలు కలిసి ఉండేవాళ్ళు, వాటేసుకునేవాళ్ళు. మేము ఒక్కటే అని చెప్పడానికి ట్రై చేస్తుండేవాళ్ళు, అభిమానులు కూడా ఒకటి చేయడానికి ట్రై చేస్తుండేవారు. ఇన్నాళ్ళ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ ఎంత క్లోజ్గా ఉంటున్నారు, ఒకరినొకరు ఎంత పొగుడుకోవడానికి ట్రై చేస్తారు వేదికల మీద వచ్చినప్పుడు. ఆ రకమైన ఆరోగ్యకరమైన కల్చర్ కాకుండా ఒకరి సినిమా మీద ఇంకోటి కుట్ర చేయాలి అనే కల్చర్ ఏదైతే వస్తుందో అది నిజంగా ఆరోగ్యవంతమైనది కాదు. దీన్ని అభిమానులు కూడా అర్థం చేసుకొని వాళ్ళు చూపించిన బాటలో ట్రోల్ చేయటం, కావాలని సినిమాని ఫెయిల్ చేయాలని చూడటం, కలెక్షన్స్ దెబ్బ కొట్టాలని చూడటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంకా పాపం గేమ్ చేంజర్ మీద మనం కొంత జాలి చూపించాలి. ఎందుకు జాలి చూపించాలి? ఆ సినిమాకి అనుకున్నట్టు బెనిఫిట్ షోలు ముందు రోజు రిలీజ్ చేసుకునే అవకాశం లేదు. అవును. తర్వాత టికెట్ రేట్లు విపరీతంగా కొంతవరకు పెంచుకునే అవకాశం ఇచ్చారు, కానీ అంతకుముందు సినిమాకి పెంచుకున్నంతగా పెంచుకునే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి సరే, అయినప్పటికీ ఇది మంచి పరిణామం. ఆడియన్స్ రూపంలో ప్రజల దృష్టిలో చూసినప్పుడు మంచి పరిణామం. టికెట్ రేట్లు ఎక్కువ పెంచకూడదు, బెనిఫిట్ షోలు అనేది ఉండకూడదు అది మనం చెప్తా వచ్చాం. ఆ మేరకు సంతోషకరమే. కాబట్టి సినిమానికి అవకాశం ఇచ్చి బాగుంది అని ప్రమోట్ చేసే పరిస్థితికి రావాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి పోయింది. ప్రపంచ పటంలో తెలుగు సినిమాకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మన హీరోలు ఉన్నప్పుడు, అందులో త్రిబులాల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించినటువంటి సినిమాకి ఆస్కార్లో కూడా అవార్డు వచ్చే పరిస్థితి ఆ సినిమాకి వచ్చినప్పుడు, ఇప్పుడు మన తెలుగు హీరోల స్థాయిని, ఖ్యాతిని మనం పొగుడుకునేటట్టు ఉండాలి. ప్రభాస్ ఒక అగ్ర హీరో, పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తర్వాత అల్లు అర్జున్ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తర్వాత రామ్ చరణ్, అంటే ఎవరి వాళ్ళ ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుకుంటున్న క్రమంలో ఒకరి మీద ఒకరు కుట్ర చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ కల్చర్ సినిమా ఇండస్ట్రీలోకి రావడం నిజంగా దురదృష్టకరం అనేటువంటిది నా భావన. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి.